అమ్మ యేసు ప్రభు అంటే నాకు ఇష్టం అన్నా కదా, యేసు ప్రభు తప్ప నాకు వేరే దిక్కు లేదన్నా కదా, యేసు ప్రభు నాకు తోడంటున్నా కదా, మరి ఈ పాపకి తాగుడు ఎందుకు కట్టించావు అమ్మా అన్నాను. అంటే అయ్యో నాకు తెలియదు పై మాట్లాడతాను. అప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్పాను. నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు తల్లి, ఆయన ఒక మందుల చీటి రాసి ఇచ్చాడు, ఆ చీటి చింపేసావు. వేరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఆయన ఒక మందుల చీటి రాసి ఇచ్చాడు. రాసిచ్చిన తర్వాత నువ్వు ఆ మందుల చీటి ట్యాబ్లెట్లే నువ్వు కొనుక్కున్నావు. అప్పుడు మొదటి డాక్టర్ను నమ్మావా? నమ్మలేదంటే కదండి. నువ్వు దేవుడిని నమ్మావు అన్నప్పుడు నువ్వు వేరే యొక్క ఆధారం ఎందుకు చేసుకుంటున్నావు? వేరొక దారి నువ్వు ఎందుకు ఆధారం చేసుకుంటున్నావు అని అడిగినప్పుడు దేవుని కృపను బట్టి ఆ పాపకి తావెత్తి చేసింది, వాళ్ళ కొడుకు తావెత్తి చేసింది. ఈరోజు చక్కగా తన పని తను చేసుకుంటూ జీవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే నాకు నమ్మకం, దేవుడే నాకు విశ్వాసం, దేవుడే నాకు అని నువ్వు చెప్పిన మాటలకి యథార్థత కనపరచాలి.